సింగరేణి బొగ్గు బ్లాకుల వేలంను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్, టీబీజీకేఎస్తో పాటు అన్ని కార్మిక సంఘాలు పోరుబాట పట్టాయి. బొగ్గు బ్లాకులను వేలం వేయాలన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాన్ని తీవ్ర స్థాయిలో కార్మిక సంఘాల నేతలు తప్పుబట్టారు. లాభాలు సాధిస్తున్న సంస్థను నిర్వీర్యం చేయడానికే బీజేపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. వేలం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం తప్పదంటున్న కార్మిక సంఘాల నేతలతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరులతో పాటుగా బొగ్గు బ్లాకులను వేలం ప్రక్రియలో ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ నిలుపుదల వేయాలంటూ కూడా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కన్నెరేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన నిరసన దీక్షకు ప్రత్యక్ష దీక్షలో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా పలు నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి అన్ని ప్రాంతాల్లో కలుపుకొని అన్ని కార్మిక సంఘాలన్నీ కూడా ఒక తాటిపైకి వచ్చి కూడా కార్మిక సంఘాలన్నీ కూడా జేఏసీగా ఫామ్ చేసుకొని కూడా అన్ని కార్మిక సంఘాలంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగాడుతూ కార్మిక లోకమంతా కూడా కన్నెర చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రస్తుతం మనం పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో ఉన్నాం. ఇక్కడ ఏఐటీసీ జాతీయ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య గారు ఉన్నారు. వాళ్ళతో మనం ఈ బొగ్గు బ్లాక్ల వేలానికి సంబంధించినటువంటి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరిని ఈ బొగ్గు బ్లాక్ల వేలం పట్ల ఏ విధంగా చూడొచ్చు, ఎట్లా అర్థం చేసుకోవచ్చు? కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తూ రెండో పక్క ప్రధానమంత్రి గారు రామగుండం వచ్చినప్పుడు కానీ కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి అయిన తర్వాత మేము సింగరేణిని ప్రైవేటు పరం చేయటం లేదని చెప్పారు. అంటే ఒక పక్కనేమో కొత్త బావులను ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ సింగరేణిని ప్రైవేట్ పరం చేయటం లేదంటే మరి ఆ ప్రైవేట్కి ఇచ్చిన బావులు జాతీయకరణ చేసినట్ట. కాబట్టి గతంలో నైజాం నవాబ్ గవర్నమెంట్ కాలంలోనే తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గనులు అన్నీ కూడా సింగరేణి నడపాలని స్పష్టమైన అగ్రిమెంట్ ఆనాడు ఉన్నది. అయినప్పటికీ బీజేపీ ప్రభుత్వం ఎంఎండిఆర్ చట్టంలో మార్పు తీసుకొచ్చి ప్రైవేటు వాళ్ళకి బొగ్గుని వేలం పాటల ద్వారా అమ్ముతూ ఉన్నారు మైన్స్ని. దీన్ని వ్యతిరేకిస్తూ 2021లోనే అన్ని కార్మిక సంఘాలను కలిసి 3 రోజులు సమ్మె చేశాం. మళ్ళీ అయినప్పటికి కూడా ఎల్లందులో ఉన్నటువంటి OC3ని అట్లనే సత్తుపల్లిలో ఉన్న OC3ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఏదైతే మన ఎల్లందులో ఉన్న కోయగూడెం OC3నేమో అరవిందో కంపెనీకి ఇచ్చారు, సత్తుపల్లి OC3నేమో అవంతిక కంపెనీకి ఇచ్చారు. అవి కూడా క్యాన్సిల్ చేయాలని ఈ ప్రభుత్వానికి కూడా రాశాం. క్యాన్సిలేషన్ కూడా లెటర్ పెడతామన్నారు. అట్లాగే ఈ కొత్త బాయలను కూడా వేలం వేయడానికి వీల్లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బొగ్గు బాయలని వేలం వేయనివని చెప్పారు, వ్యతిరేకిస్తామని చెప్పారు. కానీ ఇవాళ బొగ్గనుల వేలంపాట హైదరాబాదులో పెడితే రాష్ట్ర డిప్యూటీ సీఎం గారే పోయి ఇనాగ్రేషన్ చేయటం అంటే ఇలా రాజకీయ పార్టీలు అన్నీ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్న ఒక మాట చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ సింగరేణి కార్మిక వర్గం అందరూ కూడా ఇవాళ కార్మిక సంఘాల భేదం లేకుండా ఒకటి కావాలని నిన్న 1వ తారీఖు నాడు ఏఐటీసీ యూనియన్ హైదరాబాదులో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసింది. బిఎంఎస్ మినహా మిగిలిన సంఘాలన్నీ కూడా వచ్చినాయి. అందరం కూడా రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు ఏదైతే 5వ తేదీ నుండి చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ యూనియన్ నిర్ణయం చేసిందో దాన్ని బలపరుస్తూ 6వ తారీఖు నుండి 12వ తేదీ వరకు అన్ని జీఎం ఆఫీసులు, హెడ్ ఆఫీసుల ముందు చేసే నిరాహార దీక్షలను కూడా చేయాలని, 17వ తేదీ నాడు ఎక్కడైతే వేలం వేస్తున్నారో హైదరాబాదులో అక్కడికి పోయి దాన్ని అడ్డుకోవాలని కూడా నిర్ణయాలు చేయడం అనేది జరిగింది. ఇవాళ బిఎంఎస్ వాళ్ళు, బీజేపీ వారు ఏం చెప్తున్నారంటే వేలంలో పాల్గొంటే సింగరేణికి కూడా వస్తాయి కదా మైన్స్, మీరు ఎందుకు పాల్గొనకూడదు అని అడుగుతున్నారు. ఈ పార్టీ 2 నాలుకల ధోరణి అవలంబిస్తూ ఉంది. ఇవాళ బీజేపీ వారు చెప్తున్నారు పార్లమెంట్లో చట్టమైంది కాబట్టి ఇక వేలంపాటలో పాల్గొనడం తప్ప మార్గం లేదంటున్నారు. కానీ ఈ చట్టం పాస్ అయిన తర్వాతనే గుజరాత్ రాష్ట్రంలో మైన్స్ వస్తే వాటిని వేలంపాట పెట్టకుండా అక్కడ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటి
అక్కడ గుజరాత్ స్టేట్ కంపెనీకి వాళ్ళు నామినేషన్ పద్ధతిలో ఇచ్చారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఇచ్చారు, అక్కడ ముఖ్యమంత్రి గోరతి. ఒరిస్సాలో ఇచ్చారు, అక్కడ ముఖ్యమంత్రి గోరతి. అంటే ఇవాళ బీజేపీ పాలిత ప్రాంతాలకు ఒక న్యాయం, వేరే పార్టీలు ఉన్నప్పుడు ఒక న్యాయం ఉంటుందా? ఇది భారతదేశంలో ఒక భాగం కాదా? అందున ప్రధానమంత్రి గారు తన రాష్ట్రానికి ఇచ్చుకుంటే ఇవాళ కిషన్ రెడ్డి గారు బొగ్గల శాఖ మంత్రి అయ్యారు. మరి తన స్వరాష్ట్రంలో తెలంగాణలో మరి నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి మైండ్స్ని కూడా గుజరాత్లో లాగా నామినేషన్ పద్ధతిలో ఇవ్వాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. ఇది వాసిరెడ్డి సీతారామయ్య గారు చెప్తున్నట్టు ఏదైతే ఆ బొగ్గు బ్లాక్ల వేలం ప్రక్రియ వెంటనే కూడా మానుకోవాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ యొక్క నిర్ణయాన్ని వెంటనే మార్చుకోవాలంటూ కూడా కార్మికులంతా కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. అలా ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో రమేష్, టీన్యూస్, రామగుండం నుండి.